వినాయకునిగా, గణపతిగా, ఏకదంతునిగా, వక్రతుండునిగా పలు నామాలతో పూజలందే గజాననుడు ఆబాలగోపాలానికి ఆదరపాత్రుడు. విఘ్న సంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలిగినప్పుడు బ్రహ్మ ఓంకార ధ్యానం చేయగా ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవతేజమే అటు తరువాత పార్వతీ పరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది. శివశక్తుల సమైక్యతత్వం, ప్రకృతి పురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో ద్యోతకం. శరీరం తల్లి సమకూర్చినది, గజశిరస్సు తండ్రి అమర్చినది. ఇలా ఈ రెండింటి కూర్పు శివశక్త్యాత్మక తత్వం. నరశరీరం జగత్తుకు సంకేతం, గజశిరస్సు పరమేశ్వర తేజస్సుకు ప్రతీక. కంఠోధ్వంతు చిన్మయ, కంఠాధస్తు జగన్మయ. ఈశ్వర జ్ఞానం శిరస్సుతో నడిచే జగం. ఈ రెండు కలిసిన విశ్వరూపమే వినాయక స్వరూపం. ప్రణవ స్వరూప వక్రతుండం వాతాపి గణపతిం. దైవ స్మృతి. అందరూ ఒకసారి ఓం నమః శివాయ అన్నాండి.